అనకాపల్లి జిల్లాలోని విజయరామరాజుపేట తాచేరు వద్ద కొట్టుకుపోయిన ఇద్దరు మృతి చెందారు. మృతులు కాళ్ల సతిబాబు, అడారి రోహిత్ల కుటుంబ సభ్యులను వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. ఇద్దరి మృతిని ప్రభుత్వం హత్యలుగానే భావిస్తామన్నారు అమర్నాథ్. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రహదారుల అధ్వాన స్థితిపై త్వరలో పోరాటం చేస్తామని తెలిపారు. రహదారి ఫేమస్ బిఎన్ రోడ్ ఏదైతే ఉందో బిఎన్ రోడ్ లో మేజర్ కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు మొన్న వర్షాలు కొట్టిపోయిన తర్వాత మేము కూడా ఒక 15 రోజుల క్రితం నేను మా పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా వెళ్ళడం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 6 కోట్ల రూపాయలు ఆ బ్రిడ్జ్ ఎస్టిమేషన్ వేసి దాన్ని పూర్తి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈలోపు గవర్నమెంట్ మారిన తర్వాత వారు వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు. పట్టించుకోలేదు. మొన్న వర్షాలు కొట్టిపోయి సరే ఏదైనా ఒక రోజు 2 రోజులు ఆలస్యం అయ్యి మేము పూర్తి చేస్తామని చెప్పినా పర్వాలేదు, కానీ దానివల్ల ఈ రోజు 2 ప్రాణాలు పోయాయి. కేవలం 8వ తరగతి చదువుతున్నటువంటి విజయరామరాజుపేటకు చెందినటువంటి ఒక యువకుడు బాలుడు చనిపోయాడు. ఈరోజు ఒక పెద్ద ఆయన వారి పొలాలు ఏవైతే ఉన్నాయో పొలాలు చూసుకొని వచ్చేటువంటి దానికి వడ్డాదికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన ఇద్దరు కూడా మరణించారు. సో మీరు ఈరోజు బ్రిడ్జ్ చేసినా సరే వారి ప్రాణాలు తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు. మీ తాలూకా నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం